హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ గ్యారేజ్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ క్రికెట్. ఇవాళటి టాపిక్ ఛాంపియన్స్ ట్రోఫీ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు ఫిబ్రవరి 19th నుంచి ప్రారంభమై మార్చ్ 9th వరకు జరగబోయే ఈ మెగా టోర్నమెంట్ పాకిస్తాన్ వేదికగా 9th ఎడిషన్ జరగబోతూ ఉంది. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి క్రికెట్ అభిమానులకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తిలకించే ఒక మహా అదృష్టం. సో ఇవాళ వీడియోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఓడిఐ వరల్డ్ కప్ ఉండగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం ఐసీసీలో ప్రాతినిధ్యం వహిస్తూ టెస్ట్ అర్హత లేనటువంటి దేశాలలో క్రికెట్ని పెంపొందించి ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చిన నిధులను ఆయా దేశాలలో క్రికెట్ని అభివృద్ధి పరచడమే ఐసీసీ యొక్క ముఖ్య ఉద్దేశం. టెస్ట్ అర్హత లేని దేశాలనగా అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభించినప్పుడు ఎన్నో దేశాల్లో క్రికెట్ అనేది ఆడుతూ ఉన్నారు, కానీ వాళ్ళకి టెస్ట్ అర్హత లేదు. ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, కెన్యా, ఈ చిన్న చిన్న దేశాలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా క్రికెట్ని డెవలప్మెంట్ చేయాలనే ఈ టోర్నమెంట్ని తీసుకురావడం జరిగింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి ఎడిషన్ 1998 సంవత్సరం బంగ్లాదేశ్ వేదికగా నిర్వహించగా 9 దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫైనల్లో వెస్టిండీస్ని సౌత్ ఆఫ్రికా ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క రెండవ ఎడిషన్ 2000 సంవత్సరంలో కెనియా వేదికగా జరగగా 11 దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫైనల్లో భారత్పై న్యూజిలాండ్ విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. తొలి 2 సీజన్లో ఈ టోర్నమెంట్ని ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్గా పిలిచేవారు. తదనంతరం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చడం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క 3వ ఎడిషన్ 2002 సంవత్సరం శ్రీలంక వేదికగా జరగగా సుమారు 12 దేశాలు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. ఫైనల్లో భారత్ మరియు శ్రీలంక వచ్చినప్పటికీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఇరు దేశాలను ఛాంపియన్గా ఐసీసీ ప్రకటించడం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క 4వ ఎడిషన్ 2004 సంవత్సరం ఇంగ్లాండ్ వేదికగా జరగగా సుమారు 12 దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫైనల్లో ఇంగ్లాండ్పై వెస్టిండీస్ మొదటిసారి గెలిచి ఛాంపియన్స్గా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క 5వ ఎడిషన్ 2006 సంవత్సరం భారత్ వేదికగా జరగగా సుమారు 10 దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫైనల్లో వెస్టిండీస్పై ఆస్ట్రేలియా విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. 2006 సంవత్సరం తర్వాత ఐసీసీ తను తీసుకున్న పునర్సమీక్షలో భాగంగా 2007 సంవత్సరం T20 వరల్డ్ కప్ తీసుకురావడం జరిగింది. 2008లో జరగాల్సినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీని 2009కి మార్చడం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 6వ ఎడిషన్ 2009 సంవత్సరం సౌత్ ఆఫ్రికా వేదికగా జరగగా 8 దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా విజయం సాధించి తను రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. ఐసీసీ తన తీసుకున్న కొత్త నిబంధనల ప్రకారం వన్డే వరల్డ్ కప్లో మొదటి 8 ర్యాంకులు ఉన్నటువంటి దేశాలతో పాటు హాస్ట్ నేషన్ అనగా ఆతిథ్యం ఇచ్చే దేశానికి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఐసీసీ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రతి 2 సంవత్సరాలకి T20 వరల్డ్ కప్, ప్రతి 4 సంవత్సరాలకి వన్డే వరల్డ్ కప్ జరుగుతుండడంతో ఛాంపియన్స్ ట్రోఫీతో కాన్ఫ్లిక్ట్ కాకుండా ప్రతి 4 సంవత్సరాలకి నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో 2011లో జరగాల్సినటువంటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2013లో నిర్వహించడం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 7వ ఎడిషన్ 2013 సంవత్సరం ఇంగ్లాండ్ వేదికగా జరగగా ధోని సారథ్యంలోని ఇండియన్ టీం ఇంగ్లాండ్ని ఫైనల్లో ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ 8వ ఎడిషన్ 2017 సంవత్సరం ఇంగ్లాండ్ వేదికగా జరగగా ఫైనల్లో భారతదేశాన్ని పాకిస్తాన్ ఓడగొట్టి తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. సో ఫ్రెండ్స్, 2021 సంవత్సరంలో జరగాల్సినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ కోవిడ్ కారణంగా 2025 సంవత్సరం పాకిస్తాన్ వేదికగా జరగబోతూ ఉంది. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి క్రికెట్ అభిమానులకు ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీ అలరిస్తుంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.